వాడి గుణాలు నీలో ఉంటే మాత్రం, వాడికి సంబంధించినవి నీలో ఉంటే మాత్రం సింహంగా పిలువబడుతున్న శత్రువైన సాతాను నీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటాడు. తెలుసా ఈ సంగతి? నువ్వని రమ్మను, కానీ వాడికి చెందిన గుణాలు కొన్ని ఉన్నాయి, వాడికి చెందిన వ్యక్తిత్వాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఏ ఒక్కదానికి నువ్వు అవకాశం ఇచ్చినా వాడు పిలవని పేరంటం కనుక వాడు నీ ఇంట్లోకి వచ్చి కుర్చీ మీద కూర్చొని ఇంటిని నిలబడి చేస్తాడు. మన సేవ ప్రారంభ దినాల్లో జార్జాన్ వాళ్ళు ఉండే ఏరియా అది షాపూర్ అంటారు. శ్రీకాకుళం ప్రాంతం నుంచి కొత్తగా అన్య కుటుంబాల నుంచి రక్షించబడిన ఒక తల్లి మందిరానికి వస్తుంది. ఆ తల్లి పేరు రమణమ్మ అనండి. మన ప్రాంతంలో పోచవ్వ, ఎల్లవ్వ, మల్లవ్వ, కాశవ్వ, సాయవ్వ, ఇట్లా మన ప్రాంతాల్లో ఎట్లుంటాయో కాస్త శ్రీకాకుళం ప్రాంతంలో ఈ పేర్లు ఉంటాయి. రమణయ్య, రమణమ్మ ఈ పేర్లు ఉంటాయి. ఆవిడకి దయ్యం పడితే ప్రార్థన చేసాం, పోయిందట. ఇక ఆ తర్వాత ప్రభు దగ్గరికి రావడం స్టార్ట్ చేసింది. తాను తన భర్త ఇద్దరు మందిరానికి వస్తున్నారు. చక్కగా మందిరానికి వస్తున్నారు. ఒక 6 నెలలు అయిపోయింది. 6 నెలల తర్వాత మరలా వాళ్ళ ఇంటికాడ నుంచి ఫోన్ వచ్చింది. ఏమైనా తెలుసా అన్నయ్య, మరలా రమణం మీదకి దయ్యం వచ్చింది అన్నయ్య, దయ్యం పోవట్లేదు అన్నయ్య, కొంచెం మీరు వచ్చి ప్రార్థన చేయండి అన్నయ్య అని అన్నారు. ప్రార్థన చేసిన తర్వాత యేసు నామస్మరణ జరిగే స్థలాలలోకి శత్రువు రాడు. ఎందుకో తెలుసా? యేసు రక్తం గొప్పదా? యేసు రక్తపు శక్తి గొప్పదా? సాతాను శక్తి గొప్పదా? ప్రార్థనా శక్తి గొప్పదా? సాతాను శక్తి గొప్పదా? స్తుతి యొక్క శక్తి గొప్పదా? సాతాను శక్తి గొప్పదా? స్తుతినాదం వినబడే చోట, ప్రార్థనా శక్తి వినబడే చోట, యేసు రక్త స్మరణ జరిగే స్థలాలలోకి శత్రువు రాలేడు. అరే వీళ్ళు మందిరానికి వచ్చేవాళ్ళు కదా, మరలా ఎందుకు శత్రువైన సాతాను వచ్చాడు అని ఆ రోజుల్లో జార్జాన్ సేవకు రాలేదు. అప్పటికి ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది తమ్ముళ్ళకు ఫోన్ చేసి, తమ్ముడా మీరు వెళ్ళి ప్రార్థన చేయండి, దురాత్మలను వెళ్ళగొట్టడానికి పెద్ద పాస్టర్ గారు ఏమి అవసరంలా, రెవరెండు, బిషప్, పోపు ఇంత పెద్ద డిగ్రీలు ఉన్న వాళ్ళు అవసరం లేదు, నమ్మిన వారి ద్వారా ఈ సూచక క్రియలు జరుగుతాయి. నమ్మిన బిడ్డలు చేతులు ఎత్తి చప్పట్లు కొడదాం. ఎవరి ద్వారా ఈ కార్యాలు జరుగుతాయి? దీనికేం పెద్ద రెవరెండ్ అవసరంలా, దీనికేం పెద్ద పాస్టర్ గారు అవసరంలా. దూర ప్రాంతం నుంచి సేవకుడు వస్తేనే దురాత్మ పోతుందని లేదు. లేఖనాల్లో రాయబడిన మాట, నమ్మిన వారి వలన. ఏమంతా మొగోళ్ళు వచ్చినట్టున్నారు ఈరోజు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగుతాయి. ఏంటి? దురాత్మలను వెళ్ళగొట్టే సూచక క్రియ, రోగగ్రస్తులను బాగుపరిచే సూచక క్రియ, అపవాది కార్యాలను అణిచివేసే సూచక క్రియ ఎవరి ద్వారా జరుగుతాయట? యేసు నా దేవుడని ఎవరెవరైతే నమ్మారో, నమ్మిన నీ ద్వారానే తన మహిమ కొరకు ఈ సూచక క్రియ దేవుడు జరిగిస్తాడు. తమ్ముళ్ళు వెళ్ళి ప్రార్థన చేయండి అన్న. వెళ్ళి ప్రార్థన చేశారు. పాపం ఒక అర్ధగంట పోరాడారు, బాగా చెమటలు పెట్టినాయి. మరలా వాళ్ళు ఫోన్ చేశారు, అన్న రమణమ్మను బట్టిన దెయ్యం పోనంటుందన్న. నేను పోనంటుంది. మేము ముగింపులో అన్నాం, మా పాస్టర్ గారు వస్తారు, ఎట్లాగే నువ్వు ఉంటే మా జెరిమియా అన్న వస్తాడు అని ఈ తమ్ముళ్ళు చెప్పారట. ఆ సైతాన్ గాడు అన్నాడట, జెరిమియా గారు రాని, యేసు ప్రభు రాని కాక ఈ మనిషి నా మనిషి. నేనెందుకు పోతా? ఏమే సైతానా, యేసు ప్రభు అంటే నీకు భయం లేదా? భయమే, కానీ ఈ మనిషిని మాత్రం వదిలిపెట్టను. పిల్లలు నాకు ఫోన్ చేశారు, నేను వెళ్ళా. మొత్తానికి తల మీద నూనె రాసి ప్రార్థన చేస్తా, నజరేయుడైన యేసు నామంలో రమణంలో ఉన్న దురాత్మ సైతానా పో అన్న. అది పక్క నవ్వి నేను బానుగా అంది. వింటున్నారా? నేను బానుగా అంది. ఈ మనిషి ప్రార్థనకు వచ్చే మనిషే, యేసు ప్రభువుని నమ్ముకున్న మనిషి. నజరేయుడైన యేసు నామం పేరిట ఈ బిడ్డను ఆవరించిన దురాత్మ పో అన్న. ఆడంటాడు,
ఈ మనిషి దేవుని మనిషి అని ఎవరు చెప్పారు? నేను చెప్తున్నా. మీరు చెప్తే సరిపోయిందా? నేను చెప్పాలంది. ఎవరు చెప్పాలంట? అది మీరు చెప్తే ఎట్లా? నేను చెప్పాలా? సరే నువ్వే చెప్పు. ఈ మనిషి ఆదివారం చర్చికి వస్తుందా లేదా? వస్తుంది. మరి చర్చికి వచ్చే మనిషి దేవుని మనిషా నీ మనిషా? చర్చికి వస్తుంది నిజమే, కానీ ఈ మనిషి నా మనిషే. ఊరే ఇదేం తిరకాసిరా నాయన. వీళ్ళు రేపో మాపో బాప్తిస్మం తీసుకుంటాను అప్పుడు చెప్పారు కదా, చెప్పారా లేదా? చెప్పారు అంటది సైతాను. ఆ మాట నేను కూడా విన్నా. ఒరే బాబోయ్, మరి ఈ బిడ్డ దేవుని దగ్గరికి వస్తుంటే నా మనిషి అని ఎట్లా అంటున్నావు? ఈ మనిషి చర్చికి వచ్చింది నిజమే, బాప్తిస్మం తీసుకుంటాను అంద నిజమే, యేసు ప్రభువు నమ్ముకున్నంత నిజమే, ఇది నిజమే. వీడితో పాటు ఇంకో నిజం ఏంటంటే ఈ మనిషి నా మనిషి అనండి. ఎట్లా నీ మనిషి అయితే సైతాన్ అంటే, సైతాన్ గాడు అన్నాడు, దిండెత్తి చూడు నీకే తెలిసిద్ది అంతే. దిండు తల కింద ఏమంటారు? అది తల కింద పెట్టుకుంటారు కదా, ఆ తలగడ. తలగడెత్తి చూడు నీకే కనపడిద్దాను. కంటి చూపు నోటి మాట పడిపోయింది. నేను అడిగా, ఏమయ్యా రావణయ్య, ఏమయ్యా రావణయ్య, ఏమి సారా ప్యాకెట్లు అన్నాడు. తగ్గింది కదా అయ్యగారు, దురాత్మ పోయింది అయ్యగారు, అంతా బాగైపోయింది కదా, ఇక తాగితే ఏమైందిలే అని మరలా గత వారం రోజు నుంచి తాగటం స్టార్ట్ చేసాం. ఎప్పుడైతే తాగటం స్టార్ట్ చేసామో మరలా సైతాన్ గడు వచ్చేసాడండి. వినారీ మాట? నాకు అనిపించింది సైతాన్ గాడు నిజమే, కానీ అబ్బో వాడికి కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడికి రాడు. వాడికి కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. వాడి సరుకు ఎక్కడ ఉంటుందో, వాడి సామాన్ ఎక్కడ ఉంటుందో వాడు అక్కడికే వస్తాడు. జాగ్రత్త.